తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. హైదరాబాద్ అమీర్పేటలోని వివేకానంద కమ్యూనిటీ హాల్లో మంత్రులు హరీష్ రావు, తలసాని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేయనున్నారు. శిబిరాలు ఏర్పాటు చేసి కంటి పరీక్షలు చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. శని, ఆదివారాలు, సెలవు దినాలు మినహా అన్ని రోజుల్లో కంటి పరీక్షలు అందుబాటులో ఉంటాయి. కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కళ్లద్దాలు, మందులు పంపిణీ చేయనున్నారు. ఇక అవసరమైన వారికి శస్త్రచికిత్సలు చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 రోజుల పాటు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగనుంది. 100 రోజుల్లో 1.5 కోటి మందికి పరీక్షలు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు సేవలు అందించనున్నాయి. ఇక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిసి 16,556 చోట్ల శిబిరాలను ఏర్పాటు చేశారు. కంటి పరీక్షలకు వెళ్లేవారు ఆధార్, రేషన్ కార్డు తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. ఏఎన్ఎంలో ఇంటింటికి వెళ్లి కంటి వెలుగు స్లిప్పులను పంపిణీ చేయనున్నారు. ఇక వ్యక్తి వివరాలు, టెస్టుకు వెళ్లాల్సిన ప్రాంతం, సమయంతో స్లిప్పుల పంపిణీ చేయనున్నారు. ఒక్కో కేంద్రంలో రోజుకి 120 మందికి పరీక్షలు చేసే అవకాశం ఉంది. అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా చాలా మంచి కార్యక్రమం. నిన్న నలుగురు ముఖ్యమంత్రుల చేతుల మీదుగా ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా 1500 బృందాలు మరి అన్ని గ్రామాల్లో, అన్ని బస్తీల్లో కూడా కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ కంటి పరీక్షలు పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరికి కూడా పరీక్షలు చేసి అవసరమైన వారికి మందులు, ఉచిత కళ్ళ జోడు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు మన రాష్ట్రంలో ప్రారంభమైతా ఉంది. ముఖ్యంగా ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ అన్న నియోజకవర్గంలో, హైదరాబాద్ లో మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి నార్మల్ గా ప్రజలు ఆసుపత్రికి వెళ్తా ఉంటారు. ప్రజలు ఆసుపత్రికి వెళ్లడం కాదు, ప్రజల దగ్గరికే ప్రభుత్వాన్ని పంపించే కార్యక్రమం ఇది. ఒక చోట, రెండు చోట కాదు, ప్రతి గ్రామం, ప్రతి తండా, ప్రతి కోయగూడెం, లంబాడి తండాలు, ప్రతి బస్తీ, ప్రతి ఒక్కరి దగ్గరికే మా డాక్టర్ల బృందాలు వెళ్తాయి. 16,533 సెంటర్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తాం. 16,533 సెంటర్లలో 100 రోజుల్లో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి పరీక్ష చేసేటువంటి కార్యక్రమమే ఈ కంటి వెలుగులు. అంటే ముఖ్యంగా నివారింపదగినటువంటి అంధత్వ రహిత తెలంగాణనే ఈ కంటి వెలుగు యొక్క లక్ష్యం. ఈ కంటి వెలుగు ద్వారా ఎవరెవరికైతే మనం నివారించగలుగుతామో, అద్దాలతోనో, పరీక్షలతోనో, మందులతోనో, సర్జరీతోనో అవన్నీ కూడా చేయించి ఎవరు కూడా కంటి చూపులతో బాధపడకుండా నివారించదగిన, చేయదగిన ప్రతి ఒక్కరికి చేయాలన్నదే